అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. ఈ రైనీ సీజన్‌లోనూ చక్కగా అస్తమాను జ్వరాలు, రొంపలు ఇలాంటివన్నీ వస్తాయి కదండీ! దానివల్ల చక్కగా మనం ఏది పడితే అది తినలేం కాబట్టి, ఈ పొడి చేసి పెట్టుకున్నామంటే అండి ఇడ్లీకైనా, రైస్‌కైనా చాలా బాగుంటుందండి. ఇది నల్ల కారం అంటారు. ఒక స్పూను శనగపప్పు వేసాను. మీకు శనగపప్పు ఇష్టం ఉంటే వేయండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఒక స్పూను కన్నా అర స్పూన్ మినపప్పు వేసాను. స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినపప్పు. ఆ రెండు చక్కగా దోరగా వేగాలండి. కమ్మగా స్మెల్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ బాగోలేదు కదా, అందరికీ దగ్గులు, జ్వరాలు, రొంపలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అప్పుడు ఏది పడితే అది మనం తినలేము. ఇలాంటి పొడి ఒకటి ఇంట్లో ఉంటే చక్కగా మనం ఇడ్లీకైనా, రైస్కైనా చారు వేసుకుని చక్కగా తినాలండి. తర్వాత ఒక కప్పు నిండా కప్పుడు ధనియాలు తీసుకున్నాను నేను. తర్వాత ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను. శనగపప్పు, మినపప్పు ఏగిపోయిన తర్వాత కప్పుడు ధనియాలు, ఓ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేపాలండి. కమ్మట స్మెల్ వచ్చే వరకు చక్కగా వేపి దీన్ని అవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. కాకపోతే నేను ఇందులోనే కళ్ళుప్పు అనేది కూడా వేసి వేపేస్తున్నాను. కళ్ళుప్పు వేసి వేపేస్తే చక్కగా దాంట్లో కూడా ఏదైనా తేమ ఉన్నా కూడా శుభ్రంగా లాగేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మంచి మసోబుల కాలం కదా, చక్కగా మనకి తేమ లేకుండా పొడి పొడిగా ఉండడం కోసం చాలా మంచిదండి ఈ పొడి. బాలింతలకు కూడా చేసి పెడతారు, కానీ శనగపప్పు వేయరు బాలింతరాలకి వేసిన దాంట్లో. ఓన్లీ ధనియాలు ఒక్కటి వేసి చేసి పెడతారనమాట. తర్వాత అవన్నీ బాగా ఎగిపోయిన తర్వాత తీసేసి చక్కగా ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఒక 10 ఎండుమిరగాయలు, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మేము తినే కారాన్ని బట్టి నేను ఒక 10 ఎండుమిరగాయలు కడిగి ఆరబెట్టింది గుప్పుడు కరివేపాకు వేసాను. కరివేపాకు ఎందులో వేసుకున్న హెల్దీయే కదండి. ప్రతి కూరలోనూ వేస్తాం, కానీ మళ్ళీ మనం ఏమి తినము, తీసి పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా ఇలాంటి పొడుల్లో వేసుకుంటే చక్కగా కడుపులోకి వెళ్ళిపోతుంది. దీంట్లో మస్టర్డ్ సూట్గా వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి. ఆ వెల్లుల్లిపాయ స్మెల్ చాలా బాగుంటుంది. కరివేపాకు, ఎండుమిరగాయలు మిక్సీ జార్లో తీసుకున్నాను. ఈ వేపి చల్లారబెట్టిన ధనియాలు అవి కూడా ఒక మిక్సీ బౌల్లో వేసుకుని చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకుని నేను పొడిం కింద ఆడేసానండి. చక్కగా పౌడర్ ఆడి తెచ్చుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఎందుకంటే ప్లేటులో పోసుకుంటే మనకి కొంచెం వేడి ఉంటుంది కదా, ఆ వేడి లేకుండా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత డబ్బాలోకి ఎత్తుకుంటే బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీరు ఛానల్లోకి వెళ్ళండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబు చేయడం మర్చిపోవద్దు. ఈ పొడి మాత్రం కంపల్సరీగా చేసి పెట్టుకోండి ఈ టైంలోనూ. ఇంకా 2-3 రకాల పొడులు ఉన్నాయి, అవి కూడా చేసి చూపిస్తాను. పిల్లలకైనా సరే చక్కగా స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకు కూడా పెట్టిన చాలా మంచిదండి. కొద్దిగా రైస్లు ఈ పొడి వేసి కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ వేసి పెట్టారంటే చక్కగా తినేస్తారండి. బాక్స్ ఖాళీ చేసుకుని వచ్చేస్తారు. ఇడ్లీ వేస్తారు, ఇంకో చట్నీ చేసే టైం లేకపోతే కొంచెం పొడి వేసుకుని తినేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి.